ఇటీవల ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రమాదాలు అనగానే మొదట గుర్తుకొచ్చేది భారతదేశంలో, ఇండియాలో ప్రపంచంలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. చాలామంది కూడా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి నిత్యం రక్తసిక్తంగా మారుతోంది. ఇది యాక్సిడెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. ఈరోజు తెల్లవారుజామున కోదాడ మండలం దోరకొండ వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఈ ఆరుగురు మృత్యువాత పడగా దాదాపు 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. నిత్యం ఈ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎక్కడో దగ్గర రోడ్డు ప్రమాదాలతోటి ఈ హైవే రక్తసిక్తంగా మారుతుంది. ఇంటి నుంచి బయటికి వెళ్ళినటువంటి ఒకవేళ ఈ హైవే మీదకి వెళ్తే మాత్రం ఇంటికి వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ హైవే అంటేనే వాహనదారులు వణికిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ హైదరాబాద్ విజయవాడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 181 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ హైవేపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అధికారులు ఎన్ని భద్రతా చర్యలు, ఎన్ని అవగాహన చర్యలు చేపట్టినప్పటికీ కూడా నిత్యం ఏదో ప్రాంతంలో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ రాంగ్ రూట్లో వచ్చే వాహనాలతో పాటు హైవేపై నిలిచి ఉన్నటువంటి వాహనాలతోటే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నట్టుగా మనకి ఇటీవల గణాంకాలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తరచూ ఈ దేశంలోనే అత్యధిక వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో ఈ హైవేని 4 లేన్లుగా విస్తరించాలని దశాబ్దం కిందడే ఈ హైవేని 4 లేన్లుగా విస్తరించినప్పటికి కూడా ప్రమాదాలకు మాత్రం బ్రేక్ పడడం లేదు. ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట పడవలేదనే ఉద్దేశంతో ఈ 17 బ్లాక్ స్పాట్స్ని అయితే ఇప్పటికే గుర్తించారు. ఈ బ్లాక్ స్పాట్స్ను తాత్కాలికంగా ప్రమాదాల నివారణ కోసం బ్లాక్ స్పాట్స్ వద్ద అండర్ పాస్లు, ఫ్లైఓవర్ బ్రిడ్జీలకు కూడా నిర్మిస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ హైవేపై ఎలాంటి ప్రమాదాలకు మాత్రం చెక్ పడడం లేదు. నిరంతరం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మనం పరిశీలిస్తే ఈ హైవేపై ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 253 ప్రమాదాలు జరగా దాదాపు 118 మంది మృత్యువాత పడ్డారంటే ఈ హైవేపై ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో చూడొచ్చు. సాధారణంగా ఏ హైవే మీద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ నిబంధనల ప్రకారం ఏ హైవే మీదనైనా సగటున రోజుకు 60,000 వాహనాలు రాకపోకలు సాగిస్తుంటే దాన్ని 6 లేన్లుగా విస్తరించాలనే నిబంధన కూడా ఉంది. కానీ ఈ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 10 ఏళ్ల క్రితమే జిఎంఆర్ ఇది 4 లేన్లుగా విస్తరించింది. అదే సందర్భంలోనే 6 లేన్లకు సరిపడా కూడా భూసేకరణ కూడా విస్తరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ 10 ఏళ్ల తర్వాత దీన్ని తిరిగి 6 లేన్లుగా విస్తరించాలనే నిబంధన ఉన్నప్పటికీ కూడా జిఎంఆర్ సంస్థ మాత్రం ఈ హైవేపై టోల్ ప్లాజా, టోల్ వసూలుకు సంబంధించి తగిన ఆదాయం రావడం లేదని చెప్పి అది కోర్టును ఆశ్రయించడంతో ఈ 6 లేన్ల విస్తరణకైతే ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తరచూ ప్రమాదాలు జరుగుతాయి. ఈ ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్స్ వద్ద కొంత అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మాత్రం ఈ ప్రమాదాలు అయితే తరచూ జరుగుతున్నాయి. ముఖ్యంగా రాంగ్ రూట్లో వచ్చే వాహనాలతో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోవైపు ఏదైతే ఆగి ఉన్నటువంటి వాహనాలు, ఔటర్ రింగ్ రోడ్డు మీద ఆగి ఉన్న వాహనాలతో ప్రమాదాలు ఏదైతే జరుగుతున్నాయో ఈ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కూడా తరచూ అటువంటి అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే చిట్యాల, చౌటుప్పల్, నార్కట్పల్లి ఈ లెంత్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ తర్వాత కోదాడ ప్రాంతంలో కూడా ఎక్కువగా జరుగుతున్నట్టు పోలీస్ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ జిఎంఆర్ తర్వాత జిఎంఆర్ కోర్టును ఆశ్రయించి ఈ హైవే నుంచి వైదొలిగిన తర్వాత ప్రభుత్వమే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ టోల్ ప్లాజాలను అయితే నిర్వహిస్తుంది. రోడ్డు విస్తరణ పనులు చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది. చాలా కాలంగా డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఇనిషియేటివ్ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో కూడా అంటే చర్చించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ ఏదైతే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 6 లేన్లుగా విస్తరించేందుకు అవసరమైనటువంటి భూసేకరణ ఇప్పటికే జరిగింది. దీనికి సంబంధించి వేల కోట్ల రూపాయలతో 6 లేన్లుగా విస్తరించాలనే డిపిఆర్ ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపింది. కానీ ఇంకా అది టెండర్ల దశకైతే చేరకపోవడంతో ఈ ప్రమాదాలు అయితే నిత్యం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రమాదాల్లో ఎంతమంది మృత్యువాత పడడంతో పాటు చాలామంది ఇంటి పెద్దలు, కుటుంబ బాధ్యతలు కలిగినటువంటి పెద్దలు కూడా చనిపోవడంతో ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. చాలామంది క్షతగాతులైతే అంటే వికలాంగులుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది దివ్యాంగులు కూడా ఈ రోడ్డును 6 లేన్లుగా విస్తరించాలని కూడా చాలాసార్లు కూడా ఆందోళన కూడా చేసినప్పటికీ కూడా ప్రభుత్వం అయితే దీని మీద సీరియస్గా దృష్టి సారించడం లేదు. ఈరోజు జరిగినటువంటి 6 ఏదైతే బస్సు ఒక ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు వెళ్తుంది. అదే సందర్భంలో అంతకన్నా ముందు దూరకొండ వద్ద ఒక ఐరన్ రాడ్ లోడ్తో వెళ్తున్నటువంటి ఒక భారీ కంటైనర్ బ్రేక్ డౌన్ అయ్యి అక్కడ
మెయిన్ ఏదైతే స్పీడ్ లేన్లో వెళ్ళాల్సినటువంటి డివైడర్ పక్కన ఉన్నటువంటి స్పీడ్ లేన్లో వెళ్తూ బ్రేక్ డౌన్ అయ్యి అక్కడ ఆగిపోయింది. కానీ డ్రైవర్ నిద్రమత్తు వల్లనే ట్రావెల్స్ బలంగా ఢీకొట్టడంతో ఆ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం చాలా తీవ్రత కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఐరన్ లోడ్ కంటైనర్లో ఉన్నటువంటి ఐరన్ స్తంభాలన్నీ నేరుగా బస్సులోకి దూసుకు వెళ్ళడంతో మొత్తం పూర్తిగా బస్సు నుజ్జునుజ్జైంది. అందులో ప్రయాణిస్తున్నటువంటి 5గురు అక్కడక్కడే మృత్యువాత పడ్డారు. మరికొందరిని గాయపడినటువంటి వాళ్ళని కోదాడ ఆసుపత్రికి తరలిస్తగా అక్కడ చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. చాలామంది కూడా క్షతగాత్రులైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి నిత్యకృత్యంగా మారుతోంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీదకి వెళ్ళి మళ్ళీ ఇంటికి క్షేమంగా చేరుకోవాలంటే మాత్రం వాహనదారులు అయితే భయపడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సాధారణంగా ఇప్పటివరకైతే దాదాపు అంటే 55 నుంచి 60 వేల వాహనాలు అయితే రాకపోకలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా వారాంతపు సెలవు దినాల్లో కానీ పండుగ సెలవు దినాల్లో మాత్రం ఈ సంఖ్య దాదాపు 1,00,000 వరకు కూడా వెళ్తుంది. అంటే ఈ హైవేపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని 6 లేన్లుగా విస్తరించాల్సిన అవసరం అయితే ఇప్పటికే ఉంది. ప్రభుత్వం డిపిఆర్ని పరిశీలించడంలోనే కాదు, ఆచరణ రూపంలో తీసుకువచ్చి ఈ రహదారిని 6 లేన్లుగా విస్తరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే భూసేకరణ కూడా ఆల్రెడీ జరిగి ఉన్నది కాబట్టి కేవలం విస్తరణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ విస్తరణ పనులతోనైనా కొంతమేరకైనా ఈ హైవేపై ప్రమాదాల నివారణకు చెక్ పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రవాణా శాఖ అధికారులు ప్రత్యేకంగా ఈ హైవే ప్రమాదాలపై ప్రత్యేకంగా అంటే భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది.